సార్లు అండి ఆల్మోస్ట్ ప్రతిరోజు ఇదే టార్చర్ ఉండేది నాకు. లేకపోతే నేను ఎప్పుడో వచ్చేవాడిని ముందుకి. ఇప్పటిదాకా ఎందుకు ఆగుతాను? చాలా సార్లు. ఇప్పుడు లావణ్య తల్లిదండ్రుల నుంచి మీకు ఏమైనా బెదిరింపులు వస్తాయి? ఓన్లీ లావణ్య మాత్రమే. ఆమెతో కూడా ఆమె పెద్ద దగ్గర బ్లాక్ చేసింది. ఆమె నాకు ఫోన్ రావట్లేదండి, నా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కి వీళ్ళందరికీ ఫోన్లు చేస్తాను. రిలేషన్షిప్ లో మీరు అంటే ఈ క్యాప్ లో ఎన్నో సినిమాలు చేసి ఉంటారు. ఏ హీరోయిన్ తో మీకు సంబంధం అంటగట్టని లావణ్య ఈ రోజు పర్టికులర్ గా ఎందుకంటే రిలీజ్ దగ్గర ఉంది కదండి, ఐ విల్ గెట్ అఫెక్టెడ్ మోర్ బికాస్ ఆఫ్ దిస్. అంటే చాలా దగ్గర కొద్ది రోజుల్లో రిలీజ్ ఉందండి, అందుకని చెప్పి. మరి ఎంతో మంది డైరెక్టర్లకు కాల్ చేసిన లావణ్య ఎంతో మంది కాదండి, మీ ఫ్రెండ్స్ కాల్ చేసింది, ఎవరు కూడా లావణ్యతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. కానీ మీ సినిమా హీరోయిన్ మాత్రమే ఆమెతో ఎందుకు కాదండి, ఎవరు మాట్లాడే ప్రయత్నం చేయకపోవడం కాదండి, అందరూ మాట్లాడి నాకు ఫోన్ చేసి ఇలా ఇబ్బంది పడుతుందని చెప్పిన తర్వాత నేను లీగల్ గా కన్సల్ట్ అవ్వడం స్టార్ట్ చేశానండి. నేను లీగల్ గా కన్సల్ట్ అవుతున్నానని తెలిసి నాకంటే ముందు స్టాప్ తీసుకుందామని అడిగి కంప్లైంట్ ఇచ్చిందండి. చాలా సార్లు అండి, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, చాలా సార్లు ప్రతిసారి కూడా. ఓకే, ఇప్పుడు మీరు ఫైనల్ గా ఇప్పుడు మీ మొత్తం కూడా లావణ్య మీ తర్వాత మల్హోత్రా మీ ముగ్గురు మధ్య చుట్టూ తిరుగుతుంది ఇది. దీనికి మీరు ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఏమీ చెప్దాం అనుకోవట్లేదండి, దయచేసి కొంచెం నాకు సపోర్ట్ చేయండి. నేను లీగల్ గానే ప్రొసీడ్ అవుతా, లీగల్ గా వెళ్ళి నేను కంప్లైంట్ ఇస్తా, నేను లీగల్ గానే ప్రొసీడ్ అవుతా. దయచేసి మీ సపోర్ట్ కూడా నాకు అవసరం. సార్, అరెస్ట్ ముందు వరకు టచ్ లో ఉన్నారా, లేకపోతే అరెస్ట్ తర్వాత నుంచి దూరంగా ఉంటూ? లేదండి, అంటే టచ్ లో ఉంటే కాదండి, అక్కడే నేను అప్పుడు బయటకు వస్తానండి. అంటే ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగడానికి రీజన్, తను ఫిర్యాదులో ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఎప్పుడైతే నేను డ్రగ్స్ తీసుకొని అరెస్ట్ అయ్యానో అప్పటి నుంచి నన్ను దూరం, అంటే అది నేను చెప్తున్నాను, మళ్ళీ చెప్తానండి, కేసులో అరెస్ట్ కాకుండా ముందు వరకు కూడా ఆమెతో టచ్ లో ఉన్నారా? టచ్ లో ఉన్నానండి, ఖచ్చితంగా ఉన్నానండి. అది మీకు అంటారు కదా, టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్, ఇంకా దీని అమ్మ ఇంకా భరించలేము అన్న సిచ్యువేషన్ వచ్చేస్తుంది. అప్పటికి నేను ప్రతిసారి చెప్తానంట, వద్దు 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 అని చెప్పి అప్పటికి నాకు ఇంకా విరక్తి వచ్చిందండి. ఆ మస్తాన్ సాన్ అబ్బాయితో నేను ఇంట్లోనే వచ్చి ఆడితోనే పడుకుంటుంది, ఇవన్నీ చేస్తుంది. వాళ్ళిద్దరికి వాళ్ళకు ఉందండి. అది ఆవిడని అడగండి, దయచేసి ఆవిడని అడగండి. బ్రేకప్ అదే అండి, వాళ్ళిద్దరు అదే ఇంట్లో ఉండదండి, అదే ఇంట్లో అంతా ఉండదండి. ఎలా పరిచయం అయ్యారో నాకు తెలియదండి, నేను ఇవ్వలేదండి, నాదండి అది. మీరు ఉండమని చెప్పిన ఫ్లాట్ లో మస్తాన్ నేను ఉండమని చెప్పలేదండి, నేను కూడా అందులోనే ఉండేవాడిని. ఈవిడ గోల్ తట్టుకోలేక మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇద్దాము లేదా మీడియా ముందుకు వద్దాము అంటే, మీకు అంటారు కదా అద్దాల మేడలో ఉన్న వాళ్ళు రాళ్ళు ఇస్తే వాళ్ళ అద్దాలు పగులుతాయని చెప్పి, అందుకని చెప్పి ఆవిడని అనకుండా నేనే బయటకు వచ్చాను. లావణ్య మీరు కలిసి రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు మస్తాన్ ఎలా వచ్చాడు మధ్యలో? మేము కలిసి రిలేషన్షిప్ లో ఉన్నది చెప్పాను కదండి, 2014 నుంచి 2 ఏళ్ళు 3 ఏళ్ళు అండి, అంతే అండి. మస్తాన్ ఈ మధ్య వచ్చాడు, 2 years బ్యాక్ ఇప్పుడు వచ్చాడు. రిలేషన్షిప్ లో లేవండి, అదే ఇంట్లో పడి ఉండేవాడిని. ఆ తర్వాత ఇంకా తట్టుకోలేక నేనే బయటికి వెళ్ళిపోయాను. ఆవిడ కూడా బయటకు పంపిస్తే మళ్ళీ రచ్చ అవుద్ది, అనవసరంగా రెప్యుటేషన్ పాడవద్దు అని చెప్పి. నాకు తెలియదండి, నేను విన్నానండి చేసేవాడు ఇది అది వాళ్ళిద్దరు. నేను చెప్తానండి, 17లో రిలేషన్షిప్ బ్రేక్ అయింది, కానీ ఇప్పుడు 7 years పాటు అంటే ఒక ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయిందా సార్? ఫ్రెండ్షిప్ ఏం కంటిన్యూ అవ్వలేదంటే భరించానండి. ఓకే, తర్వాత ఇంకా భరించలేక అక్కడి నుంచి బయటకు వస్తాను. అంటే ఇప్పుడు ఎంటైర్ ఎపిసోడ్ లో కేవలం లావణ్య ఒకటే ఉందా, వెనుకుండి ఎవరైనా నడిపిస్తున్నారని? నాకు నిజంగా తెలియదు. అయితే లావణ్య ఒకటే ఆరోపిస్తుంది, ఆమె జైలు నుండి వచ్చేసరికి మీరు పారిపోయారు, తప్పించుకోపోయారు. వచ్చేసరికి ఏమండి నేను యాక్టర్ నేను చెప్పలేదు, నేను వేరే తీసుకుని వేరేంటికి వెళ్ళిపోయాను అంతే తప్ప పారిపోవడం అంటే చాలా పెద్ద మాట అండి. అది యాక్టర్ ఎక్కడ పారిపోతాను? హెల్ప్ చేయలేదని ఏమైనా కోపం ఉంది? ఏ హెల్ప్ చేస్తామండి, డ్రగ్స్ కేసులు హెల్ప్ చేస్తామండి. అంటే ఇప్పుడు మీ ప్లాట్ లో ఎప్పుడైనా డ్రగ్స్ తీసుకొని ఇంట్లో చాలా సార్లు అండి, మస్తాన్తో పాటు నేను ఎప్పుడు చూడలేదు. ఆమె తీసుకోవడం చాలా సార్లు. నేను ఒకటే చెప్తాను, ఆవిడతో నేను లీగల్ అడ్వైజర్ ఉన్నప్పుడు మాత్రమే ఆవిడతో మాట్లాడతాను, లీగల్ అడ్వైజర్ లేకుండా ఆవిడతో మాట్లాడను. నేను మీడియా కానీ మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ప్లీజ్ సపోర్ట్ మీ. కొంచెం ఫీల్ అయినంత
మీకు ఎంక్వైరీ చేస్తే మీకు నిజం చాలా ఈజీగా తెలిసిపోతుంది. రిలేషన్షిప్ ఉన్నప్పుడు వదిలేసినప్పుడు ఆమెకు ఒక సమాధానం చెప్పి వెళ్ళిపోవాలి కానీ ఏమండి ఆ తర్వాత సమాధానం చెప్పి వెళ్ళిపోవాలంటే అంటే తను రిలేషన్ మేనేజర్ లో మాట్లాడుతున్నారండి. తను ఆరోపిస్తుంది కంప్లైంట్ కూడా చెప్పింది రాజ్ తరుణ్ ఇప్పుడు నాకు కావాలి అని అంటుంది. తర్వాత ఎప్పుడు మాట్లాడలేదు అనుకుంటున్నారా మీరు? ఓకే చెప్పండి ఎప్పుడు మాట్లాడారు? తర్వాత ఎప్పుడు మాట్లాడలేదు అనుకుంటున్నారా? తర్వాత మాట్లాడాను ఆవిడ. నేను మొత్తం అన్నీ కూడా నేను కేసు ఫైల్ చేసినప్పుడు, కంప్లైంట్ ఫైల్ చేసినప్పుడు మొత్తం అన్ని డీటెయిల్డ్గా నేను పోలీసులకు ఇస్తాను. తను ఇచ్చి నేను కంప్లైంట్ నా ప్రాణం రాజ్ తరుణ్ ఆవిడ ఏమన్నా చెప్పారు, ఏమన్నా రాజ్ తరుణ్ నాకు కావాలి అంటే మస్తాన్ సాయి అన్నవాడు నన్ను పెళ్లి చేసుకోవాలి అని చెప్పి గుంటూరు వెళ్ళి ఫైల్ ఎందుకు కేసు ఎందుకు ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేస్తుందండి? ఇదిగోండి నా దగ్గర ఫిజికల్ కాపీ కూడా ఉంది, ఫోటో తీసుకొచ్చా. కంప్లైంట్ లోని వాడు నన్ను రేప్ చేశాడు, ఆడని ఇది చేశాడు, అది చేశాడు, మస్తాన్ సాయి అన్నాడు, ఆడని పెళ్లి చేసుకోవాలని గుంటూరు వెళ్ళి కేసు ఫైల్ చేసింది. మరి నేను కావాలి, నేను ప్రాణం అంటే ఆడి మీద ఎందుకు కేసు ఫైల్ చేస్తుంది? ఎఫ్ఐఆర్ కాపీ నాకు ఫిజికల్ కాపీ కూడా ఉంది. నేను ఒకటే చెప్తున్నా, నేను ఇంకేం మాట్లాడను. దయచేసి ఐ స్పెండ్ సో మచ్ టైమ్ హియర్, దయచేసి ప్లీజ్ రెస్పెక్ట్ మీ. నేనేం చెప్పనండి, నేను కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీడియా నాకు తెలియదండి, నేనేం మాట్లాడాను, ఎంతసేపు మాట్లాడాను. ప్లీజ్ రెస్పెక్ట్. లావణ్య కంప్లైంట్ చేసిన తర్వాత ఇప్పటి వరకు పోలీసులు ఎవరైనా మీకు కాల్ చేసి ఇట్లా కంప్లైంట్ వచ్చింది మీరు విచారణకు రావాలని ఏమన్నా చెప్పారు? నాకు ఫస్ట్ మీడియా నుంచే ఫోన్లు వచ్చాయండి. మీడియా నుంచే ఫోన్లు వచ్చాయి. ఆల్రెడీ నార్సింగ్ సిఐ కూడా స్పందించారు, ఆమె కంప్లైంట్ ఇచ్చిందని చెప్పి ఆయన మాట్లాడారు. అవునండి, నేను కూడా కంప్లైంట్ ఫైల్ చేస్తున్నాను. నేను కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నారా ఈ కేసుల పైన? నేను చేసిన తర్వాత కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత మీడియా ముందుకు వచ్చి మళ్ళీ మాట్లాడతాను. ప్లీజ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈజీగా వదిలించుకోవచ్చు అన్నది ఒక రీజన్ అయి ఉండొచ్చు.